వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని తాళపాక కన్న బిడ్డ రాసుకున్న పాట తరతరాలకు తరగని వెన్నెలైన పాట అలమేలు మంగ చీర కొంగు వదలనన్న పాట కన్యవారి పదము వీడి కదలనన్న పాట తిరుగేతుల తిరుగాడిన తీరమైన పాట సప్తగిరుల మారు మోగి సత్యమైన పాట నిత్య సత్యమైన పాట అన్నమయ్య పాట అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. అన్నమయ్య సంకీర్తన రవళి అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమానికి విరామం తర్వాత పునఃస్వాగతం. గుహుడు, గజేంద్రుడు, వాల్మీకి, నారదుడు వీళ్ళ ద్వారా ఏం తెలుసుకోవాలి మనం? శ్రీమన్నారాయణుణ్ణి భక్తి ప్రపత్తులతో పూజిస్తే, శరణాగతిని అనుసరిస్తే జీవితంలో ఘనత, జీవితానికి సార్థకత. ఈ విషయాన్ని అన్నమయ్య కుమారుడైన పెద తిరుమలాచార్యులు వారు ఇప్పుడు మనం వినబోతున్నటువంటి సంకీర్తనలో వెల్లడించారు. మధుకర్ గారు లలిత రాగంలో స్వరపరిచినటువంటి ఈ కీర్తనను ఆలపించడానికి ఇక్కడికి ఆహ్వానిస్తున్నాను సాయి చరణ్ని. నిత్యులైరిగాక శరణాగతిని ఎంచగా నిత్యులైరిగాక పరమ పురుషా పరమ పురుషాని పరికరమెల్లు శరణాగతిని ఎంచగా నిత్యులైరిగాక కర్మాచరణగాని కలుగవు నీవంటే కర్మమేమి సేయగాను కరిగా చితిమి కర్మాచరణగాని కలుగవు నీవంటే కర్మమేమి సేయగాను కరిగా చితివి ధర్మ తపమునగాని తగులవు నీవంటే ధర్మ తపమునగాని తగులవు నీవంటే ధర్మమే మెరుగునయ్యా తగన జామేడుడు తగన జామేడుడు శరణాగతిని ఎంచగా నిత్యులైరిగాక
భేదమే మెరుగు నీచ విధి గుహుడు వేదము చదివి నిన్ను వెదకి కనేమంటి వేదమే మెరుగు నీచ విధి గుహుడు ఆది మతమున గాని అటు నిన్ను గానమంటే ఆది మతమున గాని అటు నిన్ను గానమంటే ఏ దిశ గంట కర్ణుడు ఏ మతము వాడు ఏ మతము వాడు శరణాగతినే ఎంచగా నిత్యులైరిగాక వర్ణాశ్రమమున గాని వడి నిన్ను గనేమంటి వర్ణాశ్రమము లేని వాల్మీకి వర్ణాశ్రమమున గాని వడి నిన్ను గనేమంటి వర్ణాశ్రమము లేవి వాల్మీకి పూర్ణ శ్రీ వెంకట పురుషోత్తమా శ్రీ వెంకట పురుషోత్తమా శ్రీ వెంకట పురుషోత్తమా పూర్ణ శ్రీ వెంకట పురుషోత్తమా నిన్ను వర్ణించి కనులైరి వరనారదాదులు శరణాగతిని ఎంచగా నిత్యులైరిగాక శరణాగతినే ఎంచగా నిత్యులైరిగాక పరమ పురుష పరమ పురుషాని శరణాగతినే ఎంచగా నిత్యులైరిగాక సాయి చరణ్ చాలా హాయి చరణాలు పాడాడు. చాలా ఆర్తి ఉంది, అంటే ఆ రచనలోనే ఆర్తి ఉంది. ఎందుకంటే శరణాగతి నవవిధ భక్తుల్లోనూ పరమోత్కృష్టమైంది. అంటే ఇంకా నీవే తప్ప ఇతప్పరం బెరుగా మన్నింపన్. గజేంద్ర మోక్షంలో ఏదైతే కరిరాజు మొరపెట్టుకున్నాడో దాన్ని అంటే మన వాళ్ళు ఏం చెప్పినా చాలా సింబాలిక్గా చెప్పారు. ఈ మడుగు ఏదైతే ఉందో అందులో ఏనుగు ప్రవేశించాక మొసలి పట్టుకుంటుంది. ఇది తర్వాత మహావిష్ణువు రక్షించడం. ఈ మడుగు ఏదైతే ఉందో ఇది సంసార బంధం. అందులో ఏమాత్రం అజ్ఞానంగా అడుగుపెట్టిన కోరికలను, పాపాలను, పాతకాలను, బంధాలను అన్నిటికన్నా ముఖ్యంగా పట్టేసుకుంటాయి. ఆ బంధాలను అంత తేలిగ్గా తెంపుకోలేమని ఆయనే అన్నాడు అన్నమయ్య. ఈ బంధం నుంచి శాశ్వతమైన విముక్తి కావాలంటే నువ్వు లాగుతావు, లాగినంతకాలం అతను రాడు. నువ్వే నన్ను రక్షించాలి, నువ్వే నన్ను పైకి లాగాలి అన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా వస్తాడు. అదే శరణాగతి. ఇందులో మర్కట కిశోర న్యాయము, మార్జాల కిశోర న్యాయం, రెండు న్యాయాలు ఉన్నాయి భగవంతుడికి మనకి పట్ల ఉండే బంధాల్లో. మార్జాల కిశోర న్యాయంలో భక్తుడు పిల్ల
ఎక్కడున్నా సరే తల్లి వెళ్ళేటప్పుడు తీసుకెడుతుంది. పిల్లికి సంబంధం లేదు, పిల్లకి భగవంతుడు అన్నీ చూసుకుంటాడు. అది మార్జాల కిశోర న్యాయం. మర్కట కిశోర న్యాయం ఉంది, మనమే వెళ్ళి పట్టుకోవాలి. కోతిపిల్ల తల్లి కదలగానే కోతిపిల్ల వెళ్ళి టకామని పట్టుకుంటుంది. ఈ రెండు పరమోత్కృష్టమైన మార్గాలే, శరణాగతులే. వచ్చేసి నీవు తప్ప ఇతపరం బెరుగా అన్నది అల్టిమేట్ ఫిలాసఫీ. దాన్ని ఎంత ఆర్తిగానో పాడాడు సాయి చరణ్. లలిత మధుకరంగా ఉన్నది గబ్బాని. చాలా చక్కగా సెలవిచ్చారు భరణి గారు. లలిత మధుకరంగా అన్నట్టు చాలా బాగుంది మధుకర్ గారు. ఇందులో వంక పెట్టడానికి ఏమీ లేదు. సాయి చరణ్ నెక్స్ట్ టైం నువ్వు ఇది ఎక్కడైనా పాడేటప్పుడు ఫస్ట్ లైన్ పాడమా? కర్మాచరణ గాని విడదీయకుండా కర్మాచరణ గాని అని పాడు ఒకసారి. కర్మాచరణ గాని లేదా కర్మాచరణ విడిపోతుంది, అదొకటి చూసుకో. అది మినహా చాలా భావయుక్తంగా పాడావు. అభినందనలు మీకు కూడా. లలిత మధుకర్ గారు, ఎప్పటి నుంచో ఈ రాగంలో చేయాలని అనుకుంటున్నాను, కానీ కుదరలేదు. నాకు చాలా ఇష్టమైన రాగం. ఎందుకో అంటే ఇది చూసిన వెంటనే అంటే ఇమ్మీడియట్గా ఈ రాగంలోని ట్యూన్ వచ్చింది. అసలు ఈ పాట ఆధ్యాత్మిక కీర్తన, శృంగార కీర్తన, శరణాగతి, ఇవన్నీ ఎవరు వివరిస్తున్నారు? మా మేనమామ గారు సాయికృష్ణ యాచేంద్ర గారు. ఆయనే మొత్తం అంటే అసలు పాట ఒక ఇన్నర్ మీనింగ్ అంతా ఆయనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. వారిని ఈ సందర్భంగా తలుచుకోవటం చాలా ఆనందంగా ఉంది. చిన్ని కృష్ణుడి చేష్టలు ఎన్నని చెప్పగలం. ఆ బాలగోపాలుడు చేసే అల్లరి పనులు అవన్నీ ఎంతో మధురం, ఎంతో మంగళకరం. ఆ వెంకటాద్రి కృష్ణుడి విశేషాలను వివరించే కీర్తన ఇప్పుడు మనం వినబోతున్నాం. రామాచారి గారు గౌరీ మనోహరి రాగంలో మనోహరంగా స్వరపరిస్తే ఆ కీర్తనని ఆలపించటానికి ఇక్కడికి ఆహ్వానిస్తున్నాను. మొట్టమొదటిసారిగా సంచిక ఈ కార్యక్రమం ప్రారంభమైన దగ్గర నుంచి ఒక గాయనిని మీకు ఈ కార్యక్రమం ద్వారా పరిచయం చేయాలని తండ్రికి ఎంతో కోరిక ఉంది. ఆ తండ్రి కూతుళ్ళని పరిచయం చేస్తున్నందుకు నాకు మరింత ఎంతో ఆనందంగా ఉంది. ఇక్కడికి ఆ కీర్తనని పాడడానికి ఆహ్వానిస్తున్నాను రామాచారి గారి కుమార్తె. ఎంతో గర్వపడుతున్నారు రామాచారి గారు. రామాచారి గారి కుమార్తె సాహితీ కొమండూరి. కృష్ణుడు ఎవ్వరు జానలే వీరిద్దరిలోన రవ్వలు మాయలు చేసి రాజసపో కృష్ణుడు ఎవ్వరు జానలే వీరిద్దరిలోన. నీరు నుంచి తొయ్యలి మోము గడిగే ఆ సమయాన కృష్ణుడు అటు వెనకనుండగా, దోసిట నీరు నుంచే తొయ్యలి మోము గడిగే ఆ సమయాన కృష్ణుడు అటు వెనకనుండగా, ఓసరి అతని నీడ దోసిటలోకని, ఓసరి అతని నీడ దోసిటలోకని నీరు వాసిగాళ్ళ చల్లుకోగబడి నవ్వే కృష్ణుడు ఎవ్వరు జానలే వీరిద్దరిలోన రవ్వలు మాయలు చేసి రాజసపో కృష్ణుడు ఎవ్వరు జానలే వీరిద్దరిలోన.
మటు దీర్చుచును ఇంతి బద్దెన మాని మీదనున్న కృష్ణునందుగని అద్దము చూచిన మటు దీర్చుచును ఇంతి బద్దెన మాని మీదనున్న కృష్ణునందుగని అద్దము తామరగని అడచిన నది చూచి అద్దము తామరగొని అడచిన నది చూచి చంటికి వేడికి నవ్వి జంకించే కృష్ణుడు ఎవ్వరు జానలే వీరిద్దరిలోనా రవ్వలు మాయలు చేసి రాజసపా కృష్ణుడు ఎవ్వరు జానలే వీరిద్దరిలోనా నీరెండగాయగాను పక్కన కృష్ణుని నీడ పడతిగని నిక్కపు పూలు గురిచు నీరెండగాయగాను పక్కన కృష్ణుని నీడ పడతిగని అక్కడ నీ తెంచి పత్తి అంగనగూడగాను అక్కడ నీ తెంచి పత్తి అంగనగూడగాను మెక్కసాన మెచ్చని శ్రీ వెంకటాద్రి కృష్ణుడు ఎవ్వరు జానలే వీరిద్దరిలోనా రవ్వలు మాయలు చేసి రాజసపా కృష్ణుడు ఎవ్వరు జానలే వీరిద్దరిలోనా చాలా పరమాద్భుతంగా పాడావు తల్లి. ఆ లేతదనం కూడా ఉంది కంఠంలో, ఇప్పుడిప్పుడే వికసిస్తున్న సాహిత్యం కాబట్టి. అందులో ఇవాళ పుత్రికోత్సాహము తండ్రికి పుత్రిక పాడినప్పుడు ఇక్కడ ఏమిటంటే ఇక్కడ సాహిత్యంలో తమాషా ఒకటి ఉంది. వీళ్ళిద్దరిలో ఎవరు వెంకటేశ్వర స్వామి కృష్ణుడా జాన అని ఒక అలివేలమ్మంగని ఇంకొక సాటి చెలికత్తి అడుగుతుంటే వాళ్ళిద్దరూ తెలివైన అమ్మాయి పాడుతుంటే బాగా పాడుతున్నందుకు గర్వం, తప్పు పాడుతుందేమో అని బెంగ. ఆ రెండు ఒకే ఏకకాలంలో అసహజం కదా అది తండ్రికి. కానీ ఈ సాహిత్యం ఇది అంటే అన్నమయ్య భావ పరంపరలో ఇది ఒక చిన్న నీటి బిందు, ఒక మూతపు చినుకు అంతే. ఏమిటంటే దోసిట నీరు నుంచి తొయ్యల మోము కడుగు ఆ సమయాన్ని కృష్ణుడు అటు వెడుతుండే ఇలా మొహం కడుక్కుందామని నీళ్లు తీసేటప్పటికీ ఆ నీళ్లలో కృష్ణుడి ప్రతిబింబంగా కనిపించింది. ఇది నాకు తెలిసి ఒక సినిమాలో కూడా పెట్టారు ఒక దర్శకుడు. చందమామని నీళ్ళలోంచి ఇలా తీస్తే ఆ చందమామ నీళ్ళలోంచి దోషిట్లోకి వస్తాడు. ఆ భావన ఎన్నో వందల సంవత్సరాల క్రితం కృష్ణుడి మొహం ఆ దోషిట్లో ఉన్న నీళ్ళలో ప్రతిఫలించేటప్పటికీ కృష్ణుడి మొహం ఉన్న నీళ్ళని ఎలా కడుక్కుంటుంది, ఎందుకంటే దగ్గర తీసుకొస్తే ముద్దెట్టేసుకుంటాడు. అంచేత బాబు అని చెప్పి కాళ్ళు కడుక్కుంది. దానికి కృష్ణుడు నవ్వాడు అది చూసి. ఇలాంటి అతి లలిత మధుర భావాల సంపుటిదంతా. అంచేత అంత మంచి భావ పరంపరని చక్కటి గొంతుతోటి అద్భుతమైన బాణితోటి మాకు వినిపించినందుకు ధన్యోస్మి. చాలా చక్కబడ్డావు సాహితీ. నాకెవరైనా ఒక తెలుగు పాట ఇచ్చి అత్యంత మధురమైన ఒక గాత్రం ఉన్న ఒక అమ్మాయి ఉంది, తెలుగులా వినబడే కంఠంతో ఉన్న ఒక అమ్మాయి ఉంది. అంత మధురం కాదు కానీ చాలా వరకు మధురంగానే ఉంటుంది. అంటే నేను రెండో అమ్మాయిని నేను ఎన్నుకుంటాను, ఎందుకంటే అది తెలుగు పాట కాబట్టి. సో తెలుగు పాడేటప్పుడు తెలుగులాగే వినబడించే గాత్రాలు కొన్ని విడిగా ఉన్నాయి. నేను ఇది గత సంచికలో చెప్పాను. నేను వాటిలో నీదొకటి, నీ గాత్రం ఒకటి. అంటే నువ్వు చాలా గర్వపడాలి. టంగుటూరి సూర్యకుమారి గారు, సుశీల గారు, అట్లా కొంతమంది ఉన్నారండి. వారు ఎక్కువగా వారు తెలుగు పాడినప్పుడు అది ఎక్కువగా తెలుగు అనిపిస్తూ ఉంటుంది. అంటే కొంతమంది పాడినప్పుడు మధురంగా ఉంటుంది కానీ తెలుగులాగా అనిపించదు.
అంటే ఎక్కడ తెలుగులాగా అనిపించట్లేదంటే దానికి వంక చెప్పలేము, అదంతా ఫోనటిక్స్. చాలా మన అక్షరాలు కూడా దంత్యములు ఉన్నాయి కదండి. సో అదంతా కరెక్ట్గా అంటేనే అది తెలుగులాగా వినబడుతుంది, లేదా ఎక్కడో చోట మీకు తేడా తెలిసిపోద్ది. సో తెలుగు చక్కగా ఉచ్చరించగలిగే గాత్రాలు కొన్ని ఉంటాయి, అందులో మీ అమ్మాయి సాహితీ ఉండడం మీకు చాలా అది అదృష్టమైన విషయం. అది రాగాలు చివరి ఎక్స్టెన్షన్స్ తీస్తున్నావే, అవి కొంచెం నువ్వు సాధన చేయాలమ్మా. పల్లవి చివరిలోను చరణాల చివరిలోను రాగాలు తీస్తున్నావే, ఆలాపనలు ఫ్రీ స్టైల్, అక్కడ లిరిక్ నీకు ఆవలంబన ఉండదు. ఎప్పుడైతే ఆలంబన లేదో ఆన్ యువర్ ఓన్ నువ్వు చేయాల్సి వస్తుంది. ఆ ఆలాపనలు నువ్వు కొంచెం ప్రాక్టీస్ చేయాలి. అభినందన. నిత్య కళ్యాణ శోభితుడైన శ్రీ వెంకటేశ్వరుడి వివాహ సందర్భంలో పిడికిటి తలంబ్రాల పెళ్లి కూతురైన అలమేలుమంగ చేసిన సున్నితమైన చేష్టలను వర్ణించే సంకీర్తన మనం ఇప్పుడు వినబోతున్నాం. డాక్టర్ జోసెభట్ల గారు కాపీ రాగంలో స్వరపరిచినటువంటి ఈ కీర్తనని ఆలపించడానికి ఇక్కడికి ఆహ్వానిస్తున్నాను దినకర్ మరియు శ్రీదేవి. సరి స స స స సరి స స సరి స స స స సరి స. అన్నిటా దొరవైతే నవ్వుదువు గాని విన్నవించి తినిప్పుడే వెలది చందములో. అన్నిటా దొరవైతే నవ్వుదువు గాని విన్నవించి తినిప్పుడే వెలది చందములు. అన్నిటా దొరవైతే గోవింద 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 కళ్యాణ శ్రీవాస గోవింద 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 కళ్యాణ శ్రీవాస గోవింద. తిమరి పమరి సాస సా తిమరి పమరి సాస సా. సిగ్గరి పిండి కూతురు సీసవిటేనిది నీకు ఉక్కీతల వంచవయ్య ఉత్తికతోను. సిగ్గరి పెళ్లి కూతురు శేషవెట్టేనిదే నీకు గీతల వంచవయ్య ఉద్దికతోను. తగ్గులేక అప్పటిని కాలు తొక్కి వేడుకతో ఎక్కులు పట్టేవు సుమి ఎందుకుగాను. తగ్గులేక అప్పటిని కాలు తొక్కి వేడుకతో ఎక్కులు పట్టేవు సుమి ఎందుకుగాను. శ్రీ వెంకటేశ శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ శ్రీ శ్రీనివాస. అన్నిటా దొరవైతే నవ్వుదువు గాని విన్నవించితే నిప్పుడు వెలది చందములు. అన్నిటా దొరవైతే. కలికి నీ మరదలు కంకణము గట్టి నీకు లలిజేయి చాచవయ్య లాలనతోను. కలికి నీ మరదలు కంకణము కట్టి నీకు లలిజే చాచవయ్య లాలనతోను. ఎలయించి సన్నలనే ఎంగిలి మోవిచు వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని. వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని. తాళపాక కన్న బిడ్డ రాసుకున్న పాట తరతరాలకు తరగని వెన్నెలైన పాట.
కదలనన్న పాట కయ్యవారి పదము వీడి కదలనన్న పాట తిరుగేతుల తిరుగాడిన తీరనైన పాట సప్తగిరుల మారుమోగి సత్యమైన పాట నిత్య సత్యమైన పాట అన్నమయ్య పాట అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం